ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. చరిత్ర, సంస్కృతి, ఆర్థిక శక్తి ఆల్ ఇన్ వన్గా నిలిచిన ప్రాంతం. అదే మన ఎన్టీఆర్ జిల్లా. ఈ జిల్లాకు పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది తెలుగు సినీ చరిత్రలో మహానటుడు, రాజకీయాల్లో మహానాయకుడు అయిన ఎన్టీ రామారావు గారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎన్టీఆర్ జిల్లా చరిత్ర, ముఖ్య ప్రాంతాలు, సంస్కృతి అండ్ సాంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ, పర్యాటక ప్రదేశాలు, జిల్లా ఏర్పాటు చరిత్ర. ఎన్టీఆర్ జిల్లా అధికారికంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత కృష్ణా జిల్లాను విభజించి ఈ జిల్లాను రూపొందించారు. ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం విజయవాడ. విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన నగరాలలో ఒకటి. ఇది వాణిజ్యం, విద్య, రాజకీయాల పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. భౌగోళిక స్థితి. ఎన్టీఆర్ జిల్లా భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనది. ఈ జిల్లా కృష్ణానదీ తీరంలో ఉంది. పంటల పండింపుకు అనుకూలమైన నేల, తేమగల వాతావరణం. ముఖ్యంగా కృష్ణానది ఈ జిల్లాకు జీవనాడిగా ఉంటుంది. ఈ నది వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. నీటి సరఫరా సులభమైంది. పర్యాటక అభివృద్ధి కూడా జరిగింది. వ్యవసాయం. ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పండించే పంటలు వరి, పత్తి, మిర్చి, చెరకు. కృష్ణానది కారణంగా ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్ చాలా బలంగా ఉంది. రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రధాన పట్టణాలు. ఈ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ. విజయవాడ ప్రత్యేకతలు: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని, ట్రాన్స్పోర్ట్ హబ్, విద్యా కేంద్రం. పర్యాటక ప్రదేశాలు. ఎన్టీఆర్ జిల్లా పర్యాటకంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఏకం కనకదుర్గ ఆలయం. ఇది ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది. దసరా సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. 2 ప్రకాశం బ్యారేజ్. కృష్ణానదిపై నిర్మించబడిన ఈ బ్యారేజ్ పర్యాటక ఆకర్షణ. సాయంత్రం సమయంలో చాలా అందంగా కనిపిస్తుంది. 3 భవానీ ఐలాండ్. ఇది కృష్ణానదిలో ఉన్న పెద్ద ఐలాండ్. బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్. సంస్కృతి అండ్ సాంప్రదాయాలు. ఎన్టీఆర్ జిల్లా సంస్కృతి చాలా వైవిధ్యంగా ఉంటుంది. సంక్రాంతి, దసరా, ఉగాది ఈ పండుగలు ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా దసరా సమయంలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చాలా ముఖ్యమైనది. రవాణా. విజయవాడ అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రవాణా కేంద్రం. రైల్వే జంక్షన్, నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్. ఇది దేశంలోని ప్రధాన నగరాలతో కనెక్ట్ అయ్యింది. ఆర్థిక వ్యవస్థ. ఎన్టీఆర్ జిల్లా ఆర్థికంగా చాలా బలంగా ఉంది. వాణిజ్యం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు. విజయవాడలో బిజినెస్ అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యా వ్యవస్థ. ఈ జిల్లాలో చాలా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలా చూస్తే ఎన్టీఆర్ జిల్లా చరిత్రతో నిండినది, సంస్కృతితో ప్రసిద్ధి పొందింది, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక జిల్లా మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ప్రధాన శక్తిగా మారే ప్రాంతం.